తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సానుకూలంగా వ్యవహరించాలని అఖిల భారత బంజారా మహాసంగ్రామ పరిషత్ జై తెలంగాణ ప్రజావేదికలు శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలు రవీంద్ర కౌర్కు వినతిపత్రం సమర్పించాయి. చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకుని గిరిజనుల అభివృద్ధికి తోడ్పడే విధంగా కమిటీ నిర్ణయం ఉండాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కోరారు. గిరిజనుల అభివృద్ధి కోసం తగిన కృషి చేస్తామని, వారి స్థితిగతులను తెలుసుకోవడానికి త్వరలో గ్రామీణ ప్రాంతాలను సందర్శిస్తామని రవీంద్ర కౌర్ స్పష్టం చేశారు. I think we need to continuously try to do something for the scheduled tribes. I will definitely, within the purview of our terms of reference, looking at scheduled castes, scheduled tribes, women's groups, students groups is all in my brief. So I'm planning to visit, various districts which are also heavily tribal dominated and see for myself the conditions and and what kind of a solution will best be in their interest as well. So definitely looking at the scheduled tribes is definitely one of the my tasks on the agenda. Historical facts మీద వారు దృష్టి పెట్టి నిజంగా ఇది ఆ రోజు తెలంగాణ ఆంధ్రాను మర్జర్ చేసినప్పుడు జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వారు దయతో అంగీకరించినారు. కాబట్టి మరి ఈ రోజు నిజంగా ఇది శుభదినం. మా దేశంలో ఉన్న బంజారాలే కాకుండా ఈ రోజు తెలంగాణలో, రూరల్ తెలంగాణలో ఉన్న 24% మంది గిరిజనులకి ఇది ఒక మహదవకాశాన్ని డాక్టర్ రవీందర్ కౌర్ గారు తప్పకుండా వారు కమిటీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి కనువిప్పు చేసే విధంగా ఈ యొక్క తెలంగాణ ఏర్పాటులో వాళ్ళు సహకరిస్తారు.